ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ రైతులకు వాట్సాప్ ద్వారాను సేవలు అందిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 7337535975 నంబర్ను దీనికోసం కేటాయించామని వెల్లడించారు. ధాన్యం అమ్మదలిచిన రైతులు ఈ నంబర్కు హాయ్ అని సందేశం పంపగానే ఏఐ ద్వారా ప్రత్యేక వాయిస్తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందని తెలిపారు. రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసి పేరును ధృవీకరించాల్సి ఉంటుంది. అనంతరం కొనుగోలు కేంద్రం పేరు, తేదీ, సమయం ఎంచుకుంటే స్లాట్ కేటాయిస్తూ కూపన్ కోడ్ వస్తుందని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలు కోసం ఎలా నమోదు చేసుకోవాలో వివరిస్తూ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధాన్యం అమ్మిన 4 గంటల్లోనే రైతులకు నగదు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు, ప్రాటూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా, మిల్లర్లు అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 17% లోపే తేమ ఉండాలన్న నిబంధనను మాత్రం అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రైతులు షెడ్యూల్ చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినది. మీ యొక్క మొబైల్ను ఓపెన్ చేసి ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ నంబర్కు హాయ్ అని వాట్సాప్లో టైపు చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకి స్వాగతం. మీరు ధాన్యం అమ్మడానికి షెడ్యూల్ను చేసుకొనుటకు షెడ్యూల్ బటన్పై క్లిక్ చేయండి. దయచేసి మీ ఆధార్ సంఖ్యను నమోదు చేయండి. మీరు అమ్మదలచిన కొనుగోలు కేంద్రము పేరు ఎంచుకోండి. మీరు ధాన్యము అమ్మదలచిన తారీఖును ఎంచుకోండి. సమయమును ఎంచుకోండి. స్లాట్ ఎంచుకున్న తరువాత మరలా సమయమును ఎంచుకోండి. దయచేసి మీ ధాన్యము రకంను ఎంచుకోండి. దయచేసి మీరు ప్రభుత్వం వారికి అమ్మదలచిన ధాన్యం యొక్క పరిమాణమును బ్యాగ్స్లో తెలపండి. విజయవంతంగా షెడ్యూల్ చేయబడినది మరియు మీ యొక్క మొబైల్ నంబర్కు షెడ్యూల్ చేసిన వివరములు మెసేజ్ వస్తుంది. ధన్యవాదములు. భారతదేశంలో మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారా రైతాంగానికి వాళ్ళు ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలి, ఏ టైం అమ్ముకోవాలి, ఏ రోజు అమ్ముకోవాలనేది వాళ్ళే నిర్ణయించుకోవచ్చు. ఏ మిల్లుకి అమ్ముకోవాలని కూడా వాళ్ళే నిర్ణయించుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ధాన్యం అమ్మడానికి